హే రామ్, నేను ప్రజెంట్ నా ప్రాజెక్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని నా ప్రాజెక్ట్ని చాలా ఆప్టిమైజ్ చేశాను. అలానే మా కొలీగ్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ బయట ఏమంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనేది జాబ్స్ని రీప్లేస్ చేస్తుందని చాలామంది ఏఐని నేర్చుకోవాలనుకుంటున్నారు. ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారంటే కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి చేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లో కొన్ని టర్మ్స్ వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారు. అసలు ర్యాగ్ అంటే ఏంటి, ఏఐ అంటే ఏంటి, జెన్ ఏఐ అంటే ఏంటి, ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి, అసలు ఎల్ఎల్ఎం మోడల్ అంటే ఏంటి, N8N అంటే ఏంటి, లాంగ్ చైన్ అంటే ఏంటి, లాంగ్ గ్రాఫ్ అంటే ఏంటి, వెక్టార్ డేటాబేస్ అంటే ఏంటి. సో అసలు ప్రాజెక్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అండ్ ఏఐ టూల్స్ని మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, డైలీ లైఫ్లో ఏ జర్నీ ఎలా ఉంటుంది, అండ్ మనం మన కెరియర్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి. సో డైలీ ఒక వీడియో సిరీస్ చేసి దాంట్లో లైక్ కాన్సెప్ట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, డైలీ క్విజ్ ఇలాగ ఒక వీడియో సిరీస్ చేయొచ్చు కదా, అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. విల్ యూ డూ దట్ రామ్? హాయ్ బాబీ, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ టు డూ వీడియోస్ ఆన్ ఏఐ. Yeah, so before doing videos on AI, let me talk something about AI. Okay, so AI, that stands for artificial intelligence. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ప్రతిరోజు యూజ్ చేస్తున్నాం. యూజ్ అనేది చాలా ఈజీగా చేస్తున్నాం, బట్ ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే చాలా కష్టపడుతున్నాం, రైట్? సో అసలు ఎవాల్యూషన్ ప్రాపర్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2022లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇంజనీర్స్ని వాళ్ళ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకున్నారు. ఎందుకంటే ChatGPT అనేది 2022లో ఒక బిగ్ రెవల్యూషన్ అనమాట. సో వీళ్ళు ఎందుకు యాడ్ చేసుకున్నారంటే ఉన్న ప్రాజెక్ట్లో ప్రోగ్రామ్ యొక్క ఎర్రర్స్ని తగ్గించడానికి, ప్రొడక్షన్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేయడానికి, అండ్ బెస్ట్ రిజల్ట్స్ అనేవి వాళ్ళ ప్రాజెక్ట్లో వాళ్ళు డెలివరబుల్ చేయడానికి వీళ్ళు ఇంజనీర్స్ని ఉన్న ప్రాజెక్ట్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న ప్రాజెక్ట్స్లో చాట్ బాట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, లైక్ ర్యాక్ కాన్సెప్ట్స్, వెక్టార్ డేటాబేసెస్, ఇవన్నిటిని యూజ్ చేసుకొని చాట్ బాట్స్ని యాడ్ చేశారు. దాని తర్వాత ఏజెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎలా అంటే ఏజెంటిక్ ఏఐ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని మల్టీ ఏజెంట్స్ని ఎగ్జిస్టింగ్ ఎకో సిస్టంలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే మీకు ఆల్రెడీ ఎకో సిస్టమ్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఎకో సిస్టంలో ఒక ఏజెంట్ అనేది ఏం చేస్తుందంటే స్క్రిప్ట్ని వ్యాలిడేట్ చేస్తుంది, ఇంకొక ఏజెంట్ ఏం చేస్తుంది అంటే రిపోర్ట్ని జనరేట్ చేస్తుంది. దట్ కైండ్ ఆఫ్ ఎరా ఆల్సో డన్ అనమాట. నౌ ప్రజెంట్ ఏం చేయాలంటే యాజ్ ఏ ఇంజనీర్గా 2026లో డిఫరెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టూల్స్ని యాడ్ చేసుకొని దాన్ని డిప్లాయ్ చేసిన తర్వాత స్కేలింగ్ చేసిన తర్వాత ప్రొడక్షన్లో ఏదైనా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని కూడా నువ్వు ఫిక్స్ చేయాలి. అంత క్యాపబిలిటీ ఉంటే నీకున్న శాలరీకి 2x, 4x, 5x వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి. ఎందుకంటే అలాగే చేసిన వాళ్ళు ప్రజెంట్ మార్కెట్లో చాలా మంది లేరనమాట, చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ స్టేజ్కి నువ్వు రావాలంటే, అంటే ఏ స్టేజ్కి, ర్యాక్ పైప్ లైన్ని బిల్డ్ చేయడము, MLOps పైప్ లైన్ని బిల్డ్ చేయడము, ఏదైనా ప్రొడక్షన్లో ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయడము. సో ఈ స్టేజ్కి నువ్వు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పైథాన్ ప్రోగ్రామ్ వచ్చి ఉండాలి. అంటే స్క్రాచ్ టు ఎండ్ లెవెల్ వరకు ఏం అవసరం లేదు, బట్ సింటాక్స్ ఎలా రాయాలి, లైబ్రరీస్ ఎలా యూజ్ చేయాలి, డీబగ్గింగ్ ఎలా చేయాలి, ఇంతవరకు వస్తే సరిపోతుంది. ఓల్డ్ డేస్ లాగా చాలా లాజికల్ రాయడం ఇవేం అవసరం లేదు ప్రజెంట్ అయితే. ఎందుకంటే కోపైలట్, ChatGPT ఈజీగా మనం దాన్ని యూజ్ చేసుకొని ఈజీగా ప్రోగ్రామ్ రాయొచ్చు. బట్ రాసేటప్పుడు నువ్వేం రాస్తావో నీకు తెలియాలి. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఏఐ ఫండమెంటల్స్ ఆర్ AML ఫండమెంటల్స్. సో AML ఫండమెంటల్స్ అంటే ఏంటి, అసలు ఏఐ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి,
జెన్ఏఐ అంటే ఏంటి, చాట్ బాట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ర్యాగ్ మోడల్స్ ఎలా యూజ్ చేస్తాం, వెక్టార్ డేటాబేస్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏజెంట్ అంటే ఏంటి, ఏజెంట్కి చాట్ బాట్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ N8N మోడల్ అంటే ఏంటి, ల్యాంగ్ గ్రాఫ్ అంటే ఏంటి, ల్యాంగ్ చైన్ అంటే ఏంటి, ఇవన్నీ ఫండమెంటల్స్ అనమాట. సో ఈ ఫండమెంటల్స్ యూజ్ చేసుకొని అసలు రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఇవన్నీ మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఒక వీడియో సిరీస్ నేను చేస్తాను. సో ఆ వీడియో సిరీస్ అనేది మీకు బేసిక్ నుంచి ప్రో లెవెల్ వరకు బెస్ట్ అవుట్పుట్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఎవ్రీడే కాన్సెప్ట్తో క్విజ్ అండ్ అసైన్మెంట్, కోడింగ్, ఎవ్రీథింగ్ నేను ఏదర్ కామెంట్లో అయినా కానీ, గిట్ ల్యాబ్లో కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ఆల్సో ఫాలో ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఈ 30 days అనేది డెఫినెట్లీ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ సంథింగ్, అదర్వైజ్ ఏ స్కిల్ ఈస్ గోయింగ్ టు బి యాడ్ టు యువర్ కెరియర్. సో దట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలను. ఓకే, సో hope Bobby you got everything what I did as of now. Okay, hope, wish we all the best. Thank you for watching. Hey Ram, చాలా థ్యాంక్స్. నేను ఏ నేర్చుకోవాలంటే చాట్ జీపీటీ వాడడం, లేకపోతే కోపైలట్ని విజువల్ స్టూడియోలో ఇంటిగ్రేట్ చేసి కోడ్ని అడిగితే ఇచ్చేయడం, లేకపోతే ఎంసీపీ సర్వర్ని విజువల్ స్టూడియోకి ఇంటిగ్రేట్ చేసి నా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం, ఇలా అనుకున్నాను. బట్ నువ్వేంటంటే ఎంఎల్ ఆప్స్ పైప్ లైన్ అంటున్నావు, ర్యాగ్ పైప్ లైన్ అంటున్నావు, లైక్ ఏంటది ఇంటిగ్రేషన్, డిప్లాయ్మెంట్, స్కేలింగ్, ప్రొడక్షన్ లెవెల్ ఫిక్స్ చేయాలంటున్నావు. ఓకే, చాలా డెప్త్ నేర్చుకోవాలని అయితే నాకు అర్థమైంది. బట్ ఆ డెప్త్ నేర్చుకోవాలంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా. సో ఫౌండేషన్ నుంచి నువ్వు కంటెంట్ స్టార్ట్ చేయి. ఓకే, డైలీ నేను నీ వీడియోస్ చూసి మంచిగా నోట్స్ రాసుకుంటాను. అట్ ద సేమ్ టైం డైలీ ప్రాక్టీస్ చేస్తుంటాను. ఓకే, 30 daysలో ఏఐలోని ఎంతో కొంత అప్గ్రేడ్ అయితే అవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.